అరే, ఈ ప్రచండుడు కొన్నేళ్ల నుండి మన దయ్యాల కొనలో పూజలు చేస్తూ బయటికి రావడం లేదు. ఇంకా మనం ఎంతకాలం వీడికి కాపలా గాయాలి? ఓపిక పట్టు, ఈరోజో రేపో ప్రచండుడు బయటకు వస్తాడు. వాడి పూజలు ఫలించాయి. ఇప్పుడు అతను మా శక్తివంతుడైన మాంత్రికుడు. మేము ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాం. మేము తిరిగి వచ్చేదాకా ఈ దయ్యాల కోనని జాగ్రత్తగా కాపలా కాయండి. నాయనా, నీ ద్వారా ఈ లోకంలో జరగాల్సిన కొన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. నీ జీవితంలో ఏర్పడిన చిక్కుముడులను విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అర్థం కాలేదు గురువర్య. అన్నీ నెమ్మదిగా అర్థమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం. అయ్యా, నేను ఒక పరదేశిని. చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చాను. బాగా అలసిపోయాను. ఈ రాత్రికి ఇక్కడ బస చేయడానికి ఒక గదితో పాటు ఆహారాన్ని ఏర్పాటు చేయగలరా? ప్రచండుడు కకావిక ఆకాశ మార్గాన వస్తూ ఉద్యానవనంలో విహరిస్తున్న రత్నప్రభను చూశారు. అవునురా శిష్య, రత్నప్రభ అందం వర్ణనాతీతం. ఇప్పుడే నేరుగా శూరసేనుడి వద్దకు వెళ్ళి నా వివాహం గురించి మాట్లాడతాను. ఎవడి వికారి? తండ్రి, వీడిని తన్ని బయటకు గంటించండి. అమ్మా వదిలై, ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు. భటులారా, వీడిని బయటకు గెంటేయండి. ఆ మాటలకు ప్రచండుడి అహం దెబ్బతింది. అతని కళ్ళు కోపంతో ఎర్రబారాయి. ఓరి మూర్ఖుడా, నా సహనాన్ని పరీక్షిస్తావా? నన్ను అవమానించిన ఈ రత్నప్రభను ఇప్పుడే ఒక జీవం లేని శిల్పంలా మార్చేస్తున్నాను. ఎప్పుడు మీ మనసు మారి నాతో పెళ్లికి అంగీకరిస్తారో అప్పుడే ఆమె తిరిగి మనిషిగా మారుతుంది అంటూ తన మంత్రదండాన్ని రత్నప్రభ వైపు చూపించాడు. అందాల రాకుమారి కళ్ల ముందే ఒక అందమైన శిలాప్రతిమగా మారిపోయింది. ఈ ఘోరం చూసి సభలోని వారంతా నిశ్చేష్టులయ్యారు. అది సరే కాని అసలు ఆ ప్రచండుడు ఎవరు? ఎక్కడుంటాడు? పాపం ఆ రాకుమారి రత్నప్రభ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా? ఆ ప్రచండుడు భయంకరమైన దయ్యాల కోనలో ఉంటాడు. అక్కడికి వెళ్లే దారిలో ఎన్నో ప్రాణాంతకమైన ప్రమాదాలు దాటుకుని వెళ్ళాలి. అంతే, ఆ నలుగురు అమ్మాయిలు తిరిగి మంచం కోళ్లగా మారిపోయారు. విజయ, మకరకేతుడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది. ఈసారి వాడి మనుషులే వచ్చి ఉంటారు. నువ్వు త్వరగా లోపల దాక్కో. తలుపు చప్పుడు ఆగకుండా మరింత బిగ్గరగా వస్తోంది. జీవనాథుడు తలుపు తీశాడు. ఎదురుగా కొయ్య పని చేసే వీరయ్య నిలబడి ఉన్నాడు. జీవనాథుడు ఊపిరి పీల్చుకొని ఏమిటన్నట్టు చూశాడు. అయ్యా, మకరకేతు ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న నా దుకాణంలో ఉన్న వస్తువులను మొత్తం మకరకేతు మనుషులు దోచుకుపోయారు. ఇక ఈ రాజ్యంలో స్వేచ్ఛగా బతకటం కష్టం అనిపిస్తుంది. పక్క రాజ్యానికి వలస వెళ్ళిపోయి బతుకుతాం అనుకుంటున్నాను. నీ పరిస్థితే కాదు, వ్యాపారుల అందరి పరిస్థితి దుర్భరంగానే ఉంది వీరయ్య. మంచి రోజులు వచ్చే వరకు ఎదురు చూడడమే. అయ్యా, నేను మీ దగ్గరకు వచ్చిన అసలు కారణం ఏమిటంటే, మా పూర్వీకులు తయారు చేసిన కీలుగుర్రం పాత విలువైన వస్తువులు సేకరించడం మీకు అలవాటు కదా. ఇది మీకు అమ్మేసి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నేను ఆ మకరకేతు బాధితుడినే. మంత్రి మయూఖుడు నాకు చిన్ననాటి మిత్రుడే. కానీ మకరకేతు విషయంలో ఎందుకో ఆలోచిస్తున్నాడు. సరే గాని ఇప్పుడు నీ వస్తువులు కొనే శక్తి నాకు లేదు. అయ్యా, ఏదో దారి ఖర్చులకు ఇస్తే చాలు. జీవనాథుడు తటపటాయిస్తుండగా లోపలి నుండి విజయుడు బయటికి వచ్చి 1000 వరహాలు వీరయ్యకిచ్చి, అయ్యా, ఈ సొమ్ము తీసుకుని ఆ కీలుగుర్రాన్ని ఇవ్వండి. వీరయ్య ఆశ్చర్యంగా విజయుడిని చూడడం గమనించిన జీవనాథుడు, ఇతను మా దూరపు బంధువు. అయ్యా, చాలా సంతోషం. ఈ కీలుగుర్రానికి నేను ఊహించిన దానికంటే ఎక్కువ సొమ్మే ఇచ్చారు. మీ పేరు చెప్పుకొని కొత్త జీవితం ప్రారంభిస్తాను అంటూ వీరయ్య వెళ్ళిపోయాడు. జీవనాథుడు విజయుడి వైపు తిరిగి, అసలు నిన్ను ఎవరు బయటికి రమ్మన్నారు? ఎందుకు పనికిరాని కొయ్యబొమ్మను 1000 వరహాలు పెట్టి ఎందుకు కొన్నావు? ఇది కొయ్య బొమ్మ కాదు. దాని కుడి చెవిలో ఒక మేట ఉంది. దానిని నొక్కితే మనం కోరుకున్న చోటుకు వెళ్ళవచ్చు. దాని కుడి చెవిలో మేట ఉంటుందని, దాన్ని నొక్కితే వెళుతుందని ఎలా చెప్తున్నావు? కలగా నీకన్నావా?
కళ లాంటిదే కానీ కళ కాదు. రాత్రి నేను పడుకున్న అద్భుతమైన మంచం చెప్పింది. కొంచెం అర్థమయ్యేట్లు చెప్పు విజయ. విజయుడు రాత్రి మంచం కోళ్ళు అమ్మాయిలుగా మారి రహస్యాలు మాట్లాడుకున్న విషయం చెప్పి, అయ్యా, కీలుకుర్రం తనంతటా తానే నా దగ్గరకు వస్తుందని చెప్పి దాని కుడి చెవిలో మీటర్ నొక్కితే గాలిలో ప్రయాణం చేయొచ్చని కూడా చెప్పారు. అవును విజయ, నా మాయా మంచం గురించి నాకు తెలియని విషయాలు చెప్పావు. సరే, తెల్లారింది. ఎవరి కంటా పడకుండా కీలుగుర్రం ఎక్కి ఆ ప్రచండు ఉండే ప్రాంతానికి వెళ్ళి యువరాణి రత్నప్రభని తిరిగి మామూలు మనిషిని చెయ్యి. అయ్యా, నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చి ఆదరించారు. ఇక ప్రచండుడి సంగతి చూశాక మిమ్మల్ని కలుస్తాను. తర్వాత వీరయ్య ఇచ్చిన కీలుగుర్రం ఎక్కి దాని కుడి చెవిలోని మీటర్ను నొక్కాడు. అంతే, అది పెద్దగా సకిలించి నెమ్మదిగా గాల్లోకి లేచింది. గాల్లోకి లేచిన కీలుగుర్రం ఆజ్ఞ కోసం అన్నట్టు ఆగింది. విజయుడు గుర్రం చెవిలో, దెయ్యాల కోనకి మన ప్రయాణం. వెంటనే కీలుగుర్రం తూర్పు దిక్కుగా గాల్లోకి ఎగరసాగింది. మరోవైపు సూరసేనుడు దిగులుగా రత్నప్రభ శిలా విగ్రహం చూస్తూ ఉన్నాడు. మహారాజా, ఇక ఎన్నాళ్ళు ఇలా బాధపడతారు? దీనికి పరిష్కారం ఆలోచించండి. ఏం చేయమంటావు? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు నా కళ్ళ ముందు ఇలా నిస్తేజంగా ఉంటే ఏం చెయ్యాలో కూడా తెలియని అశక్తుడిని. బాధపడకండి మహారాజా. మీరు పరిపాలనను పట్టించుకోకుండా వదిలేయడం వలన మకరకేతు అనధికార రాజుగా చలామణి అవుతున్నాడు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అతనిని అదుపు చేయండి, లేకుంటే ప్రజలు తిరగబడతారు. నాకు నా కూతురు కన్నా ప్రజలు ఎక్కువ కాదు. ఏమన్నా జరగని, నాకు సంబంధం లేదు. నా కూతురిని తిరిగి మామూలు మనిషిని చేసిన వ్యక్తికి నా రాజ్యాన్ని ఇచ్చేస్తానని ప్రకటించండి. ప్రజల కష్టాలు తీర్చేవాడు రాజు. అయినా ఈరోజు మీ కూతురు ఇలా కావడానికి కారణం కర్మఫలం. అది అనుభవించాల్సిందే. ఏమన్నావు? గుర్తు తెచ్చుకోండి మహారాజా. 22 ఏళ్ల క్రితం మీరు ఒక బిడ్డని తల్లిదండ్రుల నుండి విడదీశారు. అప్పుడు వారు ఎంత బాధపడ్డారో ఇప్పుడు మీరు అలానే బాధపడుతున్నారు. అంతా కర్మఫలం. ఆ మాటలకు ఒక్క క్షణం సూరసేనుడు నిశ్చేష్టుడయ్యాడు. సూరసేనుడి మనసు ఒకసారి గతంలోకి వెళ్ళింది. రత్నపురి మహారాజు రత్నసేనుడు స్వయాన తన అక్క ప్రభావతికి భర్త అయిన రత్నసేనుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ఒకరోజు, ప్రభు, మా తమ్ముడు సూరసేనుడు పనిలేక ఖాళీగా తిరుగుతున్నాడు. వారికి మన రాజ్యంలో ఏదన్నా పదవి ఇస్తే మనకి పరిపాలనలో సహాయంగా ఉంటాడు. మహారాణి, పదవి అనేది సమర్థతను బట్టి ఉండాలి. ఖాళీగా ఉన్నాడని ఇవ్వకూడదు. నీకంతగా సాయం చెయ్యాలనిపిస్తే పదో పరకో ఇచ్చి వ్యాపారం చేసుకోమని. ప్రభు, నా తమ్ముడు తన సామర్థ్యం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వండి. పదవి అనేది బాధ్యత. అదే సూరసేనుడికి లేదు. నా మాట విని ఒక్క అవకాశం ఇవ్వండి. దూరం నుండి వీరి సంభాషణను చూస్తున్న సూరసేనుడు వినయంగా ముందుకు వచ్చి, పోనీలే అక్కయ్య, బావగారికి నా మీద నమ్మకం లేనట్టుంది. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయి. ఇక్కడో ఎక్కడో కూలో నాలో చేసుకుని బతుకుతాను. తమ్ముడు, అంత మాట అనకు. ఈ అక్క ఇంకా బ్రతికే ఉంది. నువ్వు సామాన్యుడిలా బ్రతకాల్సిన అవసరం లేదు. రత్నసేనుడు ఇక చేసేదేమీ లేక, సరే సూరసేన, నిన్ను రాజ్యాధికారిగా నియమిస్తున్నాను. బావా, చాలా సంతోషం బావా. అక్క, ఇది నీ వల్లే సాధ్యమైంది అంటూ వెళ్ళిపోయాడు. సూరసేనుడు చేరిన కొద్ది రోజులకే ప్రజలను పీడించసాగాడు. అయ్యా, మొన్ననే పన్నులు కట్టాం కదా, మళ్ళీ పన్నులు ఏమిటి? మొన్న కట్టింది రాజగారి ఖజానాలో జమ చేశాను. ఇప్పుడు కట్టేది నేను జమ చేసుకుంటాను. రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తాను. రాజుగారికే కాదు, రాణిగారికి కూడా చెప్పుకో. మంత్రి మయూఖుడు రత్నసేనుడి వద్దకు వెళ్ళి, ప్రభు, ఆ సూరసేనుడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మీరు వెంటనే అతన్ని తొలగించకపోతే ప్రమాదంలో పడతాం. మయూఖ, ఎందుకైనా మంచిది నువ్వు ఆ సూరసేనుడికి ఆత్మీయుడిగా నటించు. అతని పనులను ఒక కంట గమనించు అంటూ ప్రభావతి దగ్గరికి వెళ్ళి
సూరసేనుడి గురించి మొత్తం చెప్పాడు. మహారాణి, మీ తమ్ముడిని రాజ్యాధికారి పదవి నుంచి తొలగిస్తున్నా. ప్రభు, సూరసేనుడి గురించి మీరు మొదట వ్యతిరేకించిన నేనే మొండిగా అతనికి పదవి ఇప్పించి తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇంతలో సూరసేనుడు అక్కడికి వచ్చాడు. నన్ను క్షమించు అక్క. భావని నిన్ను చెరసాలలో బంధించి నేనే రాజునవుతున్నాను. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి రత్నసేనుడు, ప్రభావతి అవాక్కయ్యారు. ఛీ, నీచుడా, నువ్వు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు. ఎవరక్కడ? వీడిని బంధించండి. మంత్రి మయూకుడు అక్కడికి వచ్చి, లాభం లేదు మహారాజా, ఆలస్యం అయ్యింది. నువ్వు కూడా వీడితో చేతులు కలిపావా? తప్పలేదు. ఇక మాటలు అనవసరం. ఎవరక్కడ? వీళ్ళిద్దరిని బంధించండి. వెంటనే భటులు వచ్చి రత్నసేనుడు, ప్రభావతులను చెరసాలలో వేశారు. అక్క, నేనెంత మంచివాడినో తెలుసా? బావని నిన్ను ఒకే చెరసాలలో వేశాను. నీచుడా, నా బిడ్డను ఏం చేశావు? బావా, నీ కొడుకు రేపు పెద్దయ్యాక నాకు అడ్డం వస్తాడు. అందుకే అడ్డం తొలగిస్తాను. రాజ్యం నువ్వే తీసుకో, నా బిడ్డని విడిచిపెట్టు. అక్కకి ఈ సాయం చెయ్యి. అమ్మో, ఎక్కువ సమయం ఇక్కడే ఉంటే నీ ఏడుపులకి కరిగిపోతానో ఏమో అక్క. బావ జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. సూరసేనుడు రత్నసేనుడి కొడుకుని భటుడికి ఇస్తూ, వీడిని వింధ్యారణ్యాల్లో వదిలేసిరా. జరిగిందంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది సూరసేనుడికి. తన అక్కా బావలకు తాను చేసిన అన్యాయాన్ని తలుచుకొని బాధపడసాగాడు సూరసేనుడు. మయూఖుడు వెళ్ళిపోయాడు. తర్వాత మకరకేతు మంత్రి మయూఖుడితో, మహామంత్రి, మీరు నాతో చెయ్యి కలిపితే మంత్రిగా మీ స్థానం పదిలంగా ఉంటుంది. చెయ్యి కలపకపోతే చెరసాలలో ఉంటారు. మయూఖుడు అర్థం కానట్టు మౌనంగా ఉండిపోయాడు. సూరసేనుడు చేసిందే నేను చేస్తున్నాను. రాజు కావాలని నా కోరిక తీర్చుకుంటున్నాను. సైన్యం ఇప్పుడు నా అధీనంలో ఉంది. అతన్ని బంధించి నేను రాజును కాబోతున్నాను. మయూఖుడు ఒక్క క్షణం ఆలోచించి, నేను నిమిత్త మాత్రుడిని. మీ ఇష్టం మహారాజా. ఆ మాటలకు మకరకేతు పెద్దగా నవ్వి, మీరు తెలివి గలవారు మహామంత్రి. లేకుంటే ముగ్గురు రాజులు మారినా మంత్రిగా మీరే ఉంటారా? ఎవరక్కడ? వెంటనే సూరసేనుడిని బంధించి చెరసాల్లో వేయండి. మంత్రివర్య, రాతి శిల్పంగా మారిన రత్నప్రభ ఇక మనకు అనవసరం. ఆ శిలా ప్రతిమను తీసుకుని నదిలో పడేయండి. మయూఖుడు వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళాడు. ఒకటే చెరసాలలో సూరసేనుడు, రత్నసేనుడు, ప్రభావతి ఉన్నారు. మకరకేతు పెద్దగా నవ్వి, సూరసేన, చూసావా విధి వైచిత్రం? ఒకరికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. రత్నసేనుడి బిడ్డను దూరం చేశావు, ఇప్పుడు నీ బిడ్డ నీకు దూరం అయింది. రత్నసేనుడిని చెరసాల్లో బంధించావు, ఇప్పుడు అదే చెరసాల్లో నువ్వు బందీగా ఉన్నావు. నేను మంచివాడిని కాబట్టి మీ అక్క బావ ఉన్న చెరసాల్లోనే వేశాను. కాలక్షేపం అవుతుందిలే. రేయ్, శిల్ప రూపంలో ఉన్న రత్నప్రభనేం చేశావు? ఇంకెక్కడి రత్నప్రభ? ఈ పాటికి నదిలో కొట్టుకుని పోయి ఉంటుంది. మయూఖుడు ఆ పని మీదే ఉన్నాడు. సూరసేనుడు నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. సూరసేన, రత్నప్రభకి ఏమీ కాదు. మయూఖుడు నాకు నమ్మిన బంటు. రత్నప్రభని కాపాడతాడు, నా బిడ్డని కూడా కాపాడాడు అని మంత్రి మయూఖుడు రాకుమారుడిని ఏ విధంగా కాపాడాడో సూరసేనుడికి చెప్పసాగాడు. సూరసేనుడు వారిని చెరసాలలో బంధించి వారి కుమారుడిని చంపమని భటుడికి అప్పగించిన తర్వాత అక్కడికి మంత్రి మయూఖుడు వచ్చి భటుడితో, ఆ పిల్లవాడిని నాకిచ్చి వెళ్ళిపో. అడవిలో నేను వదిలి పెడతాను. అయ్యా, తేడా వస్తే నాకు ప్రమాదం. మయూఖుడు తన మెడలోని ఒక నగను అతనికిచ్చి, నీ పని నీకు శ్రమ లేకుండా చేసేస్తాను, నన్ను నమ్ము. భటుడు మారు మాట్లాడకుండా మయూఖుడికి బిడ్డనిచ్చి నగ తీసుకుని వెళ్ళిపోయాడు. మయూఖుడు బిడ్డని తీసుకుని వింధ్యారణ్యాల్లో గురుకులం నడుపుతున్న చిదానంద స్వామి చేతుల్లో పెట్టి జరిగినదంతా చెప్పాడు. నాయనా, ఈ బిడ్డని నేను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ఆ సూరసేనుడి మీదకు ఆయుధంలాగా తయారు చేస్తాను. ఈ రోజు నుండి వీడి పేరు విజయుడు. స్వామి, ఆ రోజు వరకు ఎదురు చూస్తాను. విజయుడు జాగ్రత్త. ఆ సూరసేనుడికి అనుమానం రానివ్వకండి. అలాగే నాయనా,
నువ్వు ఇక నిశ్చింతగా ఉండు. మయూఖుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. చెరసాలలో కంటికి మింటికి ధారగా ఏడుస్తూ ఉంది ప్రభావతి. రత్నసేనుడు ఓదారుస్తున్నాడు. ఎవరో వచ్చిన శబ్దమైంది. రత్నసేనుడు చూశాడు. ఎదురుగా మయూఖుడు. మయూఖ, నువ్వు ఇలా రావడం ఎవరూ చూడలేదుగా. ప్రభు, మీకొక శుభవార్త. మీ అబ్బాయిని చిదానంద స్వామి వద్ద క్షేమంగా చేర్చాను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. అబ్బా, ఎంత చల్లని వార్త చెప్పావు. ఎవరూ చూడకముందే వెళ్ళిపో. రత్నసేనుడు మంత్రి మయూఖుడు ఎలా రాకుమారుడు విజయుడిని కాపాడింది చెప్పి, విజయుడు త్వరలోనే మనకు విముక్తి కలిగిస్తాడు. నువ్వేమీ బాధపడకు. అక్క, బావా, నన్ను క్షమించండి. నేను పాపిని, మీకు తీరని అన్యాయం చేశాను. అంటూ రత్నసేనుడిని ప్రభావతిని వేడుకున్నాడు సురసేనుడు. ఆ రోజు రాత్రి జీవనాథుడి ఇంటి తలుపు తట్టిన చప్పుడు అవ్వడంతో జీవనాథుడు తలుపు తీశాడు. ఎదురుగా మయూఖుడు రత్నప్రభ శిల్పంతో నిలబడి ఉన్నాడు. మిత్రమా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. లోపలికి రా. ఇప్పుడు సమయం లేదు. ఈ విగ్రహాన్ని నీ పాత వస్తువులు సేకరించిన గదిలో పెట్టించు అంటూ జరిగిందంతా చెప్పాడు. చిదానంద స్వామి విజయుడిని ఇక్కడికి పంపించేదాకా మనకి ఈ కష్టాలు తప్పవు. జీవనాథుడు విజయుడి పేరు వినగానే, మిత్రమా, విజయుడిని నేను కలిశాను. మాంత్రికుడి అంతు చూసి రత్నప్రభని మామూలు మనిషిని చేయడానికి దెయ్యాల కోన వైపు వెళ్ళాడు. ఇక తొందరలోనే ఈ రాజ్యానికి పట్టిన పీడ వదలబోతుంది. ఎంత చల్లని మాట చెప్పావు మిత్రమా. ఈ విషయం రత్నసేనుడికి తెలియజేయాలి. ఇక నేను వస్తాను. ఆ మకరకేతుకి రత్నప్రభ విగ్రహం గురించి అనుమానం రానియ్యకు అంటూ వెళ్ళిపోయాడు. దయ్యాల కోనలో లకుముకి చెకుముకి గాల్లో ఎగురుతున్నాయి. అరే, ఆ ప్రచండుడికి లేనిపోని ఆలోచనను కల్పించి ఈ కకావికగాడు ఆనందిస్తున్నాడు. అవును రోయ్, ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. అధర్మంగా ఏది పొందాలన్నా నాశనం తప్పదు. అవునన్నట్టు లకుముకి తలూపింది. లోపల ప్రచండు అసహనంతో రగిలిపోతున్నాడు. గురువా, మనం రత్నప్రభని శిల్పంగా మార్చినా కూడా ఒక్కడు కూడా మన దగ్గరికి కాళ్ళబేరానికి రాలేదే. అదే నేను ఆలోచిస్తున్నాను శిష్య. ఆ మాయా దర్పణంలో చూడు. మాయాదర్శనంలో చూసిన కకావిక, గురువో, కొంప మునిగింది. ఎవరి కొంప మునిగిందిరా? అర్థమయ్యేలా చెప్పు. ఇంకెవరి కొంప? మనదే గురువా. దయ్యాల కోన వైపు ఒక యువకుడు కీలుగుర్రం మీద వస్తున్నాడు. ఆ మాటలకు ప్రచండుడి భృగుటి ముడిపడింది. ఆకాశ మార్గంలో విజయుడు కీలుగుర్రంపై వస్తూ కనిపించాడు. ప్రచండుడి మంత్రశక్తిని విజయుడు ఎదిరించగలిగాడా? రత్నప్రభను కాపాడి తన వాళ్లకు విముక్తి కలిగించగలిగాడా? తెలుసుకోవాలంటే దయ్యాల కోన నిప్పుల వాన తర్వాతి భాగం తప్పక చూడండి. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.